వెల్కమ్ టు వన్ మోర్ ఎపిసోడ్ ఆఫ్ మిత్ర పాడ్కాస్ట్. ఈరోజు మనతో డాక్టర్ ఆర్ఐటి మురళి గారు జాయిన్ అవుతున్నారు. హీఈస్ ఎ లీడింగ్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ భీమవరం. కరెంట్లీ వర్కింగ్ అట్ మిత్రా మెడికేర్ హాస్పిటల్. ఎండి పీడియాట్రిక్స్ చేసి హీ మూవ్ టు భీమవరం అండ్ సర్వింగ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ. ఈరోజు మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ వ్యాక్సినేషన్. కరోనా తర్వాత 2021 తర్వాత చాలా మందికి వ్యాక్సిన్ అంటే చాలా అపోహలు, భయం మొదలైంది. వ్యాక్సినేషన్ చేయించుకున్న తర్వాత చిన్న చిన్న వాళ్ళకి, చిన్న చిన్న ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయని, అట్లానే చాలా అపోహలు, చాలా భయాలతో నిండున్నాయి. కాకపోతే ఈ మిత్స్, ఈ కన్సర్న్స్ని అడ్రస్ చేస్తూ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, వ్యాక్సినేషన్ అన్నది ఈ మధ్య కాలంలో మొదలైంది కాదు. గత 100 సంవత్సరాలు పైగానే మనకి వ్యాక్సినేషన్ అన్నది హిస్టరీ. చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వ్యాక్సినేషన్ వల్ల. ఇవన్నీ అపోహలు అన్నీ తొలగించడానికి, వ్యాక్సినేషన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి డాక్టర్ మురళి గారు ఈస్ జాయినింగ్ టు us. I welcome Dr. Murli to the podcast. We are very grateful to have you on the podcast, sir. Thank you for joining us. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఆ, ఈ వ్యాక్సిన్స్ గురించి చాలామందికి, మదర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ, చాలామందికి పెద్దవాళ్ళకి ఇప్పుడు అపోహ అనేది స్టార్ట్ అయింది. మనం మెయిన్గా ఈ కోవిడ్ ఎరా తర్వాత చాలా వ్యాక్సిన్స్ వల్ల అపోహలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ వ్యాక్సిన్స్ గురించి మన హిస్టరీ పరంగా చూస్తే కనుక మనకి ప్రైమ్గా చెప్పుకోవాల్సిన స్మాల్ పాక్స్, దీన్ని మసూచి అని అంటాం. ఈ మసూచి అనేది చాలా ఏళ్ల తరబడి మన ఇండియానే కాదు మొత్తం వరల్డ్నే గడగడలాడించిన వ్యాధి. సో దీన్ని మనం సుమారుగా జయించడానికి కారణమైంది ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్ యొక్క కృషి ఫలం. ఓకే, ఎడ్వర్డ్ జెన్నర్ సింపుల్గా ఒక కౌపాక్స్ అనే వ్యాధి, మన ఆవుల్లో వచ్చిన వ్యాధి నుంచి ఈ వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరిగింది. ఎలా అంటే ఒక కౌపాక్స్ అనే వ్యాధి ఒక మనిషికి రావడం జరిగింది వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి. సో ఆ టైంలో ఎడ్వర్డ్ జెన్నర్ గమనించింది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ కౌపాక్స్తో వచ్చిన వాళ్ళకి స్మాల్ పాక్స్ అనేది రావట్లేదని గమనించారు. సో అలా గమనించిన ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశాడంటే, ఈ కౌపాక్స్ నుంచి వచ్చిన లేజన్స్ నుంచి చిల్డ్రన్ కానీ పెద్దలకు కానీ అప్లై చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళకి కౌపాక్స్ వస్తుంది కానీ స్మాల్ పాక్స్ రావట్లేదు. సో ఈ స్మాల్ పాక్స్ని అలా మన వ్యాక్సిన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ వ్యాక్సిన్ అనేది మనకి అడ్మినిస్ట్రేట్ చేయడం వల్ల మనకి 1980లో దాదాపుగా స్మాల్ పాక్స్ అనే వ్యాధిని ఎరాడికేట్ చేయడం జరిగింది. ఫస్ట్ హ్యూమన్ సక్సెస్ అని చెప్పొచ్చు మన వ్యాక్సిన్ ద్వారా. అలాగే మనకి పోలియో అంటే తెలియని వాళ్ళంటూ ఉంటారు ఇండియాలో. సో ఇలాగ ఈ పోలియోని చాలా ఏళ్ళుగా ఫైట్ చేసి మన ఇండియాని 2014లో మనం జయించడం జరిగింది. ఈ పోలియో కూడా ఇద్దరిని మనం గుర్తుపెట్టుకోవచ్చు, సాక్ అండ్ సాబిన్. సాక్ అనే సైంటిస్టు మనకి కిల్డ్ పోలియో వ్యాక్సిన్ అనేది మనకి ఇనాక్టివేటెడ్ కిల్డ్ పోలియో వ్యాక్సిన్ అంటే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. అండ్ సాబిన్ అనే సైంటిస్ట్ మనకి ఓరల్ లైవ్ పోలియో వ్యాక్సిన్ అనేది అందించారు. ఈ ఓరల్ లైవ్ పోలియో వ్యాక్సిన్ మీరు అందరూ ఇప్పుడు ప్రతి పోలియోకి జాన్వర్లో మనం తీసుకునేదే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్. అలాగే మనం ఇప్పుడు అందరూ అడ్మినిస్ట్రేట్ చేస్తుంది ఓరల్ పోలియో వ్యాక్సిన్. మన ఇండియాలో 2014లో మనం దీన్ని ఎరాడికేట్ చేయడం జరిగింది. సో బట్ మనకి ఇంకా కూడా పోలియో రాకూడదనే ఉద్దేశంతో మనకు ఇప్పుడు ఇంకా పోలియో వ్యాక్సిన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా చాలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ స్మాల్ పాక్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మనం ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అని ఎడ్వర్డ్ జెన్నర్ని చెప్తాము. మనకి ఏ మెడికల్ బుక్స్లో కానీ ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో టచ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈయన అచీవ్మెంట్ గురించి చాలా బ్రహ్మాండంగా తెలుసు. అసలు స్మాల్ పాక్స్ గురించి ఒకసారి హిస్టరీ మళ్ళీ రివ్యూ చేసుకుంటే, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ చెప్తున్నారు. హిస్టరీ అనేది రివ్యూ చేసుకుంటే స్మాల్ పాక్స్ అనేది మనకి చర్మానికి వచ్చే పొక్కులు లాంటి వ్యాధి. సో ఇది తగ్గించడానికి మీరు ఇందాక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో కౌపాక్స్ అనే వ్యాధి కంప్లీట్లీ డిఫరెంట్. ఈ స్మాల్ పాక్స్ వ్యాధి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఈయన 1800స్లోనే 1890s ఆ టైంలో అనుకుంటా, కరెక్ట్ మీ ఫ్యామిలీ. సో ఆ టైంలోనే ఇది టెస్ట్ చేసి ఈ కౌపాక్స్ అనేది మనకి హ్యూమన్స్కి టచ్ అయితే మళ్ళీ స్మాల్ పాక్స్ రాదని కనిపెట్టి ఆ టైంలోనే వ్యాక్సినేషన్ అన్నది మీరు చెప్పినట్లు డెవలప్ చేశారు. ఈ ఇట్ ఈస్ అ బిగ్ స్టెప్ ఫర్ హ్యూమానిటీ అనే చెప్పాలి.
ఎందుకంటే ఒక డిసీజ్ని కంప్లీట్లీ కంట్రోల్ చేయటం వేరు, వచ్చిన తర్వాత ట్రీట్ చేయటం వేరు, కానీ ఎరాడికేట్ చేయటం అనేది అప్పుడు దాకా మనకి హ్యూమన్ హిస్టరీలోనే లేదు. హ్యూమన్ హిస్టరీలోనే ఒక జబ్బునన్నది కంప్లీట్గా తొలగించటం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ కిందే కన్సిడర్ చేయాలి. మరి వ్యాక్సినేషన్స్ ఇంత బెనిఫిట్ చూపించినప్పుడు ఇంత బెనిఫిట్ చూపించినప్పుడు మరి ఎందుకు చాలామంది ఇంకా హెసిటెన్సీ చూపిస్తున్నారు వ్యాక్సినేషన్ చేయించుకోవటానికి? ముందర నుంచి కూడాను ఇట్లానే హెసిటెన్సీ ఉండేదా? లేదంటే కరోనా తర్వాత ఈ వ్యాక్సినేషన్ హెసిటెన్సీ అన్నది డెవలప్ అయిందా? ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది మనకి ముందు నుంచి ఉందండి. కరోనాయే కాదు, ముందు నుంచి కూడా వ్యాక్సిన్ హెసిటెన్సీకి మనం 3 కారణాలు మనం చెప్పొచ్చు. ఒకటి, వ్యాక్సిన్ యొక్క వాల్యూస్ కానీ, ఇంపార్టెన్స్ కానీ, అవేర్‌నెస్ వాళ్ళకి లేకపోవడం. 2, వ్యాక్సిన్ యొక్క అవైలబిలిటీ ఆర్ అఫోర్డబిలిటీ వాళ్ళకి లేకపోవడం. సో, వ్యాక్సిన్ అనేది మనకు వేయించాలని ఫస్ట్ తెలియకపోవడం. 2, వ్యాక్సిన్ మనకి అవైలబుల్‌గా లేకపోవడం. 3, వ్యాక్సిన్ ఉన్నా కూడా వాళ్ళు అఫోర్డబుల్ అంటే మనీ పే చేయలేక కొంతమంది అఫోర్డబుల్ లేకపోవడం. సో, ఇంకొకళ్ళు నెగ్లిజెన్స్, ప్యూర్ నెగ్లిజెన్స్. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల ఇంపార్టెన్స్ అనేది కామన్ మ్యాన్‌కి తెలియకపోవడమే మెయిన్‌గా ఇదొచ్చిన కారణం. దీనివల్ల 3 కాంపోనెంట్స్ వల్ల కూడా మనకి వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది పీపుల్‌లో ఉండటం అనేది చూస్తున్నాం. ఓకే. సో, ఏ వ్యాక్సిన్ అన్నా సరే డెవలప్ చేయటానికి కొన్ని ఫేజెస్ కింద డెవలప్ చేస్తారు కదా! మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వ్యాక్సిన్ అన్నది మార్కెట్‌లో రిలీజ్ అవుతుంటే, దానికి బిహైండ్ అట్‌లీస్ట్ ఒక 2 ఆర్ 3 డికేడ్స్ ఆఫ్ రిసర్చ్ అన్నది డెవలప్ అవుంటది. అసలు ఈ రిసర్చ్‌లో ఏమేం చేస్తారు? దాని సేఫ్టీ అన్నది ఎట్లా టెస్ట్ చేస్తారు వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌లో? వ్యాక్సిన్ సేఫ్టీకి మనం యూజువల్ 4 ఫేజెస్‌లో ఏదన్నా వ్యాక్సిన్ అనేది మనం టెస్ట్ చేస్తామండి. చాలా మందికి ఏ అపోహలు అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ అనేవి కూడా విగరస్‌గా టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్‌లోకి అనేది రిలీజ్ చేస్తారు. ఒక వ్యాక్సిన్ అనేది మనం ఇనీషియల్‌గా మనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ ఫేజ్‌లో కూడా మన యానిమల్స్ మీద ప్రయోగం చేయడం గానీ, యానిమల్స్‌తో అది ఎలా పనిచేస్తుంది, యానిమల్స్ నుంచి స్లోగా సెకండ్ ఫేజ్‌లో హ్యూమన్స్‌కి మనం అది అప్లై చేయడం. సో, హ్యూమన్స్‌లో అప్లై చేసిన తర్వాత దాని యొక్క యానిమల్‌కి దీనికి ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందా? దానిలో పనితీరు ఎంతుంది? దీనిలో పనితీరు ఎంతుంది? స్లోగా దాన్ని డిసీజ్ ఉన్న వాళ్ళకి అప్లై చేయడం. సో, దాని తర్వాత ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి? దాన్ని విగరస్‌గా టెస్ట్ చేయడం. ఇయన్నీ చేసిన తర్వాత ఒక వ్యాక్సిన్ అనేది మార్కెట్‌లో రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత కూడా కంటిన్యూస్ స్టడీ ఉంటుందండి. ఆ వ్యాక్సిన్‌ని మనం పేషెంట్స్‌కి అడ్మినిస్టర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. సో, వీళ్ళకేమన్నా మనం టెస్ట్ చేసిన దానికి వీళ్ళకి ఏమైనా కొత్త సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా? దీన్ని ఏఈఎఫ్ఐ అంటే మనం ఏమన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఆఫ్ ఇమ్యునైజేషన్. దీని తర్వాత మనకేమన్నా వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ వస్తే మనం రిపోర్ట్ చేయొచ్చు. ఇయన్నీ పీడియాట్రిషియన్స్ కానీ, గవర్నమెంట్‌లో పనిచేసే హెల్త్ వర్కర్స్ కానీ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్ చేసినప్పుడు ఆ కొత్త వ్యాక్సిన్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమన్నా వస్తుంటే కన్సిడరేషన్‌లోకి తీసుకుంటారు. దాని తర్వాత ఆ వ్యాక్సిన్‌ని ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అనేది మన గవర్నమెంట్ అనేది విగరస్‌గా డిసైడ్ చేసిన తర్వాతే జనరల్ పబ్లిక్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, వ్యాక్సిన్ గురించి ఎటువంటి అపోహలు అవసరం లేదు. సో, మన ఏళ్ల తరబడి వచ్చిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా విగరస్‌గా మనం టెస్ట్ చేసిన వ్యాక్సిన్సే. సో, ఇప్పుడు కరెంట్‌లీ మార్కెట్‌లో ఉన్న వ్యాక్సిన్స్ అన్నీ కూడాను డికేడ్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే దశాబ్దాలుగా టెస్ట్ చేసి, దాన్ని ట్రై చేసి, యానిమల్స్‌లోను, హ్యూమన్స్‌లోను చెక్ చేసి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, లేదంటే చాలా మినిమల్‌గా ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ముఖ్యంగా యంగ్ కిడ్స్ పిల్లలు ఉన్న వాళ్ళకి, పేరెంట్స్‌కి చాలా భయం అన్నమాట. ఈ ఎందుకు పిల్లలకి ఆహ్, ఈ మధ్య హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయంట, ఇతర ఇష్యూస్ వస్తున్నాయంట అని హెసిటెన్సీ దాన్ని తొలగించడానికి మీరిందాకడ చెప్పినట్టు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏయించుకుంటే ఏమవుతది? ఎందుకంటే మనకి బెనిఫిట్ వెంటనే తెలీదు. వ్యాక్సినేషన్ చేయించిన తర్వాత బెనిఫిట్ మాత్రం మనకి వెంటనే తెలీదు. ఏ ఇష్యూ వచ్చినా సరే హార్మ్ మాత్రం మనకి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా హార్మ్ మాత్రం మనకు వెంటనే తెలుస్తది. కానీ బెనిఫిట్ అనేది మనకి ఇమ్మీడియేట్‌గా తెలియకపోవటం వల్ల వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళు గమనించలేకపోతున్నారు. సో, ఇది అవాయిడ్ చేయటానికి మీరు చెప్పినది చాలా మంచి పాయింట్ అండి. డికేడ్స్ ఆఫ్ టెస్టింగ్ చేస్తేనే మనకి మార్కెట్‌లో అన్నది వ్యాక్సిన్ రిలీజ్ అవుతది. సో, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది మీరు చెప్పినట్టయితే అఫోర్డబిలిటీ ఇష్యూ అని చెప్పారు.
అఫోర్డబిలిటీకి ఇప్పుడు గవర్నమెంట్ మనకి చాలా మెజర్స్ తీసుకుంటుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది స్టార్ట్ చేసింది. అసలు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? దీనివల్ల కిడ్స్ అట్లానే పేరెంట్స్ ఎట్లా బెనిఫిట్ అవుతున్నారు? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అండి. ఇది ఏంటంటే ప్రీవియస్గా ఒక అర్బన్ పీపుల్కి వ్యాక్సినేషన్ వేయడం అనేది జరిగింది, అర్బన్ చిల్డ్రన్కి. సో తర్వాత మన యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ స్ప్రెడ్స్ టు దట్ ఆఫ్ ఓల్డ్ ఇండియా, మొత్తం రూరల్ పీపుల్కి అర్బన్ పీపుల్ అందరికీ కూడా కవర్ చేయాలనే దాని ఉద్దేశంతో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టింది. ఈ ప్రోగ్రాంలో మనం యూజువల్గా దాదాపుగా మనకి 11 to 12 డిసీజెస్ అనేది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్గా ఇంక్లూడ్ చేశారు. ఆ ఇంక్లూడ్ చేసిన అన్ని వాటికి కూడా వ్యాక్సిన్స్ అనేవి విగరస్గా ఫ్రీగా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా మనం గవర్నమెంట్ని అభినందించదగ్గ విషయం. ఎందుకంటే వ్యాక్సిన్ అఫోర్డబిలిటీని మీరు అన్నట్టుగా మన చాలామంది అఫోర్డబుల్ చేయలేరు విషయం, చాలామందికి తెలియదు అనే విషయాన్ని గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసి ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో నియర్లీ 11 to 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్, ఇనీషియల్గా 6 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజే ఉండేవి. రీసెంట్గా మనకి ఇంకా 6 అనేది ఇంక్లూడ్ చేసి ఇప్పుడు రీసెంట్గా నియర్లీ 12 వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ని గవర్నమెంట్ అనేది కూడా ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీగా అనేది అఫోర్డబుల్ లేని వారికి మొత్తం అందరికీ కూడా అందిస్తుంది. అసలు యూనివర్సల్ అని పేరు ఎందుకంటే అందరి పిల్లలకి మనకి యూజువల్గా ఇదివరకు అర్బన్ పీపుల్కి ఈఐపి అనేవారు, దాని తర్వాత ఎక్స్పాండ్ చేసి దాని తర్వాత యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ పిల్లలు అందరికీ కూడాను గవర్నమెంట్ ఫ్రీగా వ్యాక్సినేషన్ వేయడమే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. సో మీరు చెప్పినట్టు 11 to 12 డిసీజెస్ కవర్ అవుతాయి అన్నారు కదా, అసలు ఏమేమి వ్యాక్సినేషన్స్ అన్నవి ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఇంక్లూడెడ్? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మనం చూస్తే మనం పుట్టగానే 3 వ్యాక్సిన్స్ వేస్తారు, ఎవరికైనా తెలుసు. బీసీజీ అంటారు, దీన్ని టీబీ నివారణకు యూజ్ చేసే వ్యాక్సిన్ ఇది. అండ్ మన దేశంలోనే క్షయ వ్యాధి అనేది చెప్పి చాలా విగరస్గా స్ప్రెడ్ అయిన వ్యాధి. సో దాన్ని నివారించడానికి ఈ బీసీజీ అనే వ్యాక్సిన్ వేస్తాం, అది పుట్టగానే వేసే వ్యాక్సిన్. అలాగే మనకందరికీ తెలిసింది పోలియో వ్యాక్సిన్ కూడా పుట్టగానే వేస్తాం. అండ్ హెపటైటిస్ బి, మన ఈ లివర్ ఫంక్షన్ ఏదైనా ఎఫెక్ట్ చేసే వ్యాక్సిన్, డిసీజ్ ఉందంటే హెపటైటిస్ అంటాం, దాన్ని ప్రివెంట్ చేయడానికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది కూడా మనం వేస్తారు. అలాగే దాని తర్వాత 6 weeks, 10 weeks, 14 weeksలో ఒక 6 వ్యాక్సిన్స్ కవర్ అయ్యేటట్టు ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేసింది. దాంట్లో డిప్తీరియా ఒకటి ఉంది, పెర్చ్యూసిస్ అంటారు, వూపింగ్ కాఫ్, ఓకే, అండ్ టెటనస్ మన అందరూ కూడా తెలిసిందే. టెటనస్ ఇలాంటివి కూడా మనకి రాకుండా ఉండడానికి. అండ్ కొత్తగా అందులో ఇంక్లూడ్ చేసిందే మనకి న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది కూడా గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసింది. అండ్ హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అనే వ్యాక్సిన్, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అలాగే మనకి ఓపీవీతో పాటు ఐపీవీ, అంటే ఓపీవీ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా లైవ్ పోలియో వ్యాక్సిన్, ఐపీవీ అంటే కిల్డ్ పోలియో వ్యాక్సిన్, దీన్ని కూడా మన గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకి పల్స్ పోలియోలో వేస్తుంది పోలియోలో వేస్తున్న వ్యాక్సిన్ ఓపీవీ వ్యాక్సిన్. ఐపీవీ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు కొత్తగా ఐపీవీ వ్యాక్సిన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో 2 రకాల పోలియో వ్యాక్సిన్ కూడా ఇప్పుడు యూఐపీలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చూసే ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఒకటి వేస్తున్నారండి, అండ్ జేఈ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఎంఆర్ వ్యాక్సిన్ అంటే మనం మీజిల్స్, మనం మహమ్మారి అంటాము, ఇట్లా తట్టు అంటాము, మీజిల్స్ అండ్ రుబెల్లా అంటే జర్మన్ మీజిల్స్ అంటారు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ఉండేది కదండి, దే హావ్ రెడ్యూస్డ్ ఆర్ చేంజ్. ఇది ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో లేదు ఇప్పుడు ప్రెసెంట్. సో ఇది మనం ఐఏపీ షెడ్యూల్ అని ఇంకోటి ఉంటుంది, దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎంఎంఆర్ వ్యాక్సిన్ కి మీ ఎంఆర్ వ్యాక్సిన్ దాంట్లో మంప్స్ అనేది మన గవద బిల్లలు అనేవి ఉంటుంది చూడండి, ఆ వ్యాక్సిన్ అనే కాంపోనెంట్ లేకుండా ఉండేదే ఎంఆర్ వ్యాక్సిన్. ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఉంది. ఐఏపీ షెడ్యూల్ అయితే ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఉంది. ఓకే, సో ఐఏపీ షెడ్యూల్ అనేది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇచ్చిన షెడ్యూల్. గవర్నమెంట్ వ్యాక్సినేషన్ అనేది లైట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. గవర్నమెంట్ వ్యాక్సినేషన్ లో ఎంఎంఆర్ బదులు ఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. ఓకే, ఐఏపీకి గవర్నమెంట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉందండి షెడ్యూల్లో కానీ ఇది కానీ. మన నియర్లీ కొన్ని వ్యాక్సిన్స్, ఒక 6 వ్యాక్సిన్స్ వరకు మనం ఏదైతే మన గవర్నమెంట్లో కవర్ చేయట్లేదో ఇవన్నీ కూడా మనం ఐఏపీ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్, చాలా వ్యాక్సిన్స్ చెప్పారు, ఇంట్రెస్టింగ్
12 డిసీజెస్ కవర్ అవుతాయని కూడా చెప్పారు. అసలు ఆ పేరెంట్స్ ఏ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యాక్సినేషన్ ఈ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలని? నాకు తెలిసి వాళ్ళకి దిల్ బి గివెన్ ఏ షెడ్యూల్, ఒక లిస్ట్ లాగా ఇస్తారు. బట్ ఇంకా న్యూవర్ పేరెంట్స్కి కానీ, లేదంటే ఎవరైతే డెలివర్ అవుతున్నారో యంగ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెమరీ బ్రష్ అప్ చేయడానికి అసలు ఏ టైంలో వేయించుకోవాలో వ్యాక్సిన్ చెప్పగలరా? ఫస్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు కూడా మనం పుట్టిన తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ దాంట్లో గవర్నమెంట్లో ఇచ్చేస్తారు. దాని గురించి మన మదర్స్ కానీ ఇది కానీ రిమైండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పుట్టిన వెంటనే మనం ఇచ్చే వ్యాక్సిన్స్ హాస్పిటల్లో ఉండగానే ఇచ్చి మనం డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వ్యాక్సిన్ 6 వీక్స్లో వస్తుంది, అంటే 1.5 month. సో ఈ వ్యాక్సిన్ అనేది డేట్ జనరల్గా మేము రాసేస్తాం. లేదంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది 6 వీక్స్ నుంచి ఎవ్రీ 4 వీక్స్ గ్యాప్స్లో 3 times మనకి డోసేజ్ ఉంటుంది, వ్యాక్సినేషన్ డోసేజ్. సో 6 వీక్స్, 10 వీక్స్ అండ్ 14 వీక్స్. ఈ మూడు కూడా పేరెంట్స్ మంత్కి వచ్చేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో 6 వీక్స్ తర్వాత నుంచి ఎవ్రీ మంత్ అదే డేట్లో మళ్ళీ పీడియాట్రిషియన్ కలవడం కానీ, లేదా గవర్నమెంట్ని వెళ్ళి అప్రోచ్ అవ్వడం కానీ చేయాలి. వాళ్ళకి వ్యాక్సిన్ కార్డ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ వ్యాక్సిన్లో ఎప్పుడు కూడా మేము వ్యాక్సిన్ వేసిన తర్వాత నెక్స్ట్ వ్యాక్సినేషన్ డేట్ కూడా రాస్తుంటాం అండ్ పేరెంట్స్ కూడా రిమైండ్ చేస్తుంటాం. ఇది మన 6, 10, 14 అయిన తర్వాత 6 months వ్యాక్సిన్ ఉంటుంది. దాని తర్వాత 9 to 10 months మధ్యలో వ్యాక్సిన్ ఉంటుంది. దాని తర్వాత 12 monthsకి వ్యాక్సిన్ ఉంటుంది. ఇలా మనకు 1 year వరకు కూడా కంప్లీట్గా వ్యాక్సిన్స్ తీసుకునే, అంటే కంప్లీట్లీ ఇమ్యునైజ్డ్ అని చెప్పి గవర్నమెంట్ లేబుల్ చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ 1 year మాత్రం చాలా క్రూషియల్. మల్టిపుల్ వ్యాక్సినేషన్ అండ్ చాలా ప్రొటెక్టివ్ బెనిఫిట్ ఫస్ట్ 1 yearలోనే అవైలబుల్గా ఉంటుంది. 1 year తర్వాత జనరలీ మేబీ మర్చిపోవచ్చు. 1 year దాటిన తర్వాత ఎటువంటి డోసెస్ ఇస్తాము, ఎన్ని ఇయర్స్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది వ్యాక్సినేషన్? ఇది యాక్చువల్లీ 1 year దాటిన తర్వాత చాలా మంది మిస్ అవుతున్నారు. ఇప్పుడు ఐఏపీ షెడ్యూల్ ప్రకారం అయితే 6 వ్యాక్సిన్ ఎక్స్ట్రాగా మనం వేస్తాం అని చెప్పాం కదా. ఈ 6 వ్యాక్సిన్స్ ఏమేమి ఉంటాయంటే మనకి యూజువల్గా టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది, అలాగే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంటుంది. ఓకే, అండ్ ఎంఆర్ బదులు ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ వేస్తాం. ఓకే, అండ్ హెపటైటిస్ ఏ, వ్యారిసెల్లా అండ్ ఈ 5-6 డిసీజెస్ మాత్రం ఇందులో కవర్ అవ్వట్లేదు. సో మనకి యూజువల్గా ఈ వ్యాక్సిన్స్ అనేవి కూడా 1 year తర్వాత ఉండటం జరుగుతుంది. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ ఆడియన్స్, ఒక్కొక్క వ్యాక్సినేషన్ ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం సార్. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. అసలు ఏంటి సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్? ఎన్నిసార్లు వేయించాలి? ఎంత ఏజ్ వరకు వేయించాలి? ఓకే, ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనే దాన్ని మనం ఫ్లూ షాట్ అని కూడా అంటారు. చాలా మంది పేరెంట్స్కి ఫ్లూ షాట్ అంటే అర్థమవుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనకి యూజువల్గా మన ఇండియాలో త్రూ అవుట్ ద ఇయర్ ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది, బట్ 2 times మనకి పీక్ సీజన్ ఉంటుంది. సో ఆ పీక్ సీజన్స్ ఏంటంటే యూజువల్గా ఒక్కొక్కసారి నార్త్ ఇండియాలో పీక్ వస్తుంది, ఒక్కొక్కసారి సౌత్ ఇండియాలో పీక్ వస్తుంది. మనకి పీక్ సీజన్ వచ్చేసి Jan to March ఒక పీక్ వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇంకొక పీక్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు. సో ఈ పీక్ సీజన్స్ రెండు కూడా కవర్ చేయడానికి మనం దీని బిఫోర్ వ్యాక్సినేషన్ అనేది మనం అట్లీస్ట్ 2 weeks సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనం వ్యాక్సినేషన్ ఇస్తే కనుక చిల్డ్రన్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ మనకి 6 months దాటిన తర్వాత నుంచి స్టార్ట్ చేయొచ్చు. 6 months దాటిన తర్వాత ఒక డోస్ ఉంటుంది. దాని తర్వాత 7th monthలో ఎగ్జాక్ట్ 4 weeks గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు 2 doses కంపల్సరీ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ యాన్యువల్లీ 1 dose తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటంటే 5 years వరకు యాన్యువల్లీ 1 dose తీసుకోవడం అనేది చిల్డ్రన్కి మనం అడ్వైస్ చేస్తాం. అండ్ ఈ వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఇయర్ న్యూ వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ స్ట్రెయిన్స్ విచ్ ఆర్ సర్క్యులేటింగ్ ఇన్ ద కంట్రీ. ఆడియన్స్ బెనిఫిట్ కొరకు జస్ట్ ఏ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెన్జా అనేది మనకి సంవత్సరానికి స్ట్రెయిన్ మారుతూ అంటే రకం మారుతూ ఉంటుంది అన్నమాట. సో వాటిని ఇంక్లూడ్ చేస్తారు. సో ఆ సీజన్లో ఆ సంవత్సరంలో ఎటువంటి స్ట్రెయిన్ ఉంది, ఎటువంటిది వేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని చెక్ చేసి ఆ రీజన్కి కానీ లేదంటే ఆ సీజన్కి కానీ ఇది ప్రిడామినెంట్ స్ట్రెయిన్ అని కనిపెట్టి రిలీజ్ చేసే వ్యాక్సిన్ ఇయర్లీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, ముఖ్యంగా ఎల్డర్లీ 50-60 years దాటిన వాళ్ళు కూడా వేయించుకుంటే ఎంతో బెనిఫిట్. దీనివల్ల మనకి ఏదైనా లంగ్ ప్రాబ్లం వచ్చిన ఫ్లూ వల్ల మెనీ హై రిస్క్ చిల్డ్రన్ కూడా ఉంటారు. వాళ్ళకైతే బియాండ్ 5 years కూడా మేము ఈ వ్యాక్సిన్ అనేది ఫ్లూ వ్యాక్సిన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ హై రిస్క్ చిల్డ్రన్కి ఎప్పుడైనా సరే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే, సో ఫ్లూ వల్ల ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి ఈ హై రిస్క్ చిల్డ్రన్లో ప్రిడామినెంట్గా లంగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి
సో దే విల్ ల్యాండ్ అప్ ఇన్ టు వెంటిలేటర్ అండ్ మనం రికవర్ చేయలేని పరిస్థితికి కూడా వెళ్తుంటారు. సో ఇలాంటి వ్యాక్సిన్ వేయడం వల్ల ఆ వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా మనం చాలా మంది చిల్డ్రన్ని ఆపగలుగుతాం. సివియారిటీ అనేది తగ్గుతుంది. సో ఇండియాలో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఒకటి రెస్పిరేటరీ, రెండోది గ్యాస్ట్రోఇంటెస్టైనల్. పిల్లల్లో ఈ రెండు కంట్రోల్ చేయగలిగితే మనం మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. సో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్లీ అప్ టు 5 years వరకు 5 years, కూడాను okay. వేయించాలి. అండ్ బియాండ్ 5 years ఎవరైతే మీ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేశారో వాళ్ళకి బియాండ్ 5 years కూడా వేసుకోవాల్సిన అవసరం. హై రిస్క్ కేటగిరీస్. కమింగ్ టు ద సెకండ్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్. చాలా మందికి 14-15 years నుంచి స్టార్ట్ అయ్యి సంవత్సరానికి ఒకసారి మాకు టైఫాయిడ్ వచ్చేస్తుంది, మేము బయట తింటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే హాట్ స్పాట్ ఫర్ టైఫాయిడ్ ఏంటంటే మనకి రోడ్ సైడ్ ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నమాట. దాంట్లో యూజ్ చేసే వాటర్ కానీ లేదంటే ఫుడ్ కంటామినేషన్ వల్ల అండ్ చేసే వాళ్ళ వల్ల కూడా మనకి టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, టైఫాయిడ్ మేరీ అని మేము యాక్చువల్గా మెడికల్ టెక్స్ట్ బుక్స్లో చదువుతూ ఉంటాం. టైఫాయిడ్ మేరీ అన్న ఆవిడ ఏంటంటే అమెరికాలో ఒక టైంలో టైఫాయిడ్ మేరీ అన్న ఒక వంట ఆవిడ ఉండేవారు. ఈ వంట ఆవిడ ఏం చేశారంటే కిచెన్లో పనిచేసేవారు. షీ ఈజ్ ఎ టైఫాయిడ్ క్యారియర్ అనమాట. అంటే ఆవిడలో టైఫాయిడ్ లక్షణాలు ఏమీ బయటపడవు. సాధారణంగా టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి జ్వరం, కడుపు నొప్పి, విరోచనాలు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఇటువంటి ఏ లక్షణాలు లేకుండానే ఆవిడ టైఫాయిడ్ క్యారియర్ స్టేట్, అంటే ఒంట్లో టైఫాయిడ్ క్రిములు ఉంచుకుంది. ఈవిడ వంట చేయటం వల్ల ఎవరైతే ఈవిడ వంట తిన్నారో వాళ్ళందరికీ కూడాను టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది హాస్పిటల్ బారిన పడ్డారు. ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో డిటెక్టివ్ వర్క్ చేసి కనుక్కుంది ఏంటంటే ఈవిడ నుంచి స్ప్రెడ్ అయ్యింది అని ఈవిడ్ని ఐసోలేట్ చేశారు. ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే ఆవిడకి ఎటువంటి లక్షణాలు లేకుండానే ఆవిడ ఎల్డర్లీ ఏజ్తో చనిపోయారు. సో అట్లాంటి టైఫాయిడ్ మేరీ ఎంతోమంది మనకి రోడ్ సైడ్ ఈ స్టాల్స్లో ఉన్నారు. చాలామంది టైఫాయిడ్ క్యారియర్స్, వాళ్ళ నుంచి చాలామంది పిల్లలకి వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఏంటంటే టైఫాయిడ్కి మనకి వ్యాక్సినేషన్ వచ్చింది. అండ్ వ్యాక్సినేషన్ అసలు ఏంటి, టైఫాయిడ్ వ్యాక్సిన్ ఎట్లాగ అడ్మినిస్టర్ చేస్తారు, ఇది ఎవరు అడ్మినిస్టర్ చేయించుకోవాలి? ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది కూడా, టైఫాయిడ్ అనేది మన దేశంలో అత్యధికంగా స్ప్రెడ్ అయ్యే వ్యాధి. ఈ టైఫాయిడ్ కూడా మెయిన్గా అన్హైజీనిక్ కండిషన్స్, మెయిన్లీ వాటర్ స్ప్రెడ్ ఆర్ ఫుడ్ బోర్న్ స్ప్రెడ్ వల్ల వస్తుంది. ఈ టైఫాయిడ్ ఫీవర్స్ మ్యాక్సిమం ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఏదో ఒక టైంలో టైఫాయిడ్ వచ్చింది అని చెప్పి మా దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఈ టైఫాయిడ్ అనేది కూడా మన యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రాంలో ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా కవర్ అవ్వట్లేదు. సో దీన్ని ఐఏపీ మనం ప్రైవేట్ ప్రాక్టీస్లో కానీ ఇట్లో కానీ మనం టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది వేయడం చేస్తున్నాం. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్లో కాంజుగేటెడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనే ఒక వ్యాక్సిన్ ఉంది. ఇది మనం ఇదిగో ప్రీవియస్గా 9 monthsలో వేసేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ 6 months నుంచి కూడా వేయచ్చు, 6 months నిండిన వాళ్ళ నుంచి కూడా వేయచ్చు అని చెప్పి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అట్లీస్ట్ 2 years లోపు వన్ డోస్ అనేది తీసుకోవాలని చెప్పి రికమెండ్ చేసింది. బట్ చాలామంది మిస్ అయిన వాళ్ళు ఉంటారు. మిస్ అయిన వాళ్ళకి మనం క్యాచప్ వ్యాక్సినేషన్ కింద కూడా, సో ఇది గవర్నమెంట్ షెడ్యూల్లో లేదు, గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సినేషన్లో లేదు. ఓకే. సో ఇది మనం ప్రైవేట్గా తీసుకోవాల్సిన వ్యాక్సిన్. సో ఇది మన ప్రైవేట్ పీడియాట్రిషియన్స్ దగ్గర ఉంటుంది. మనం టైఫాయిడ్ వ్యాక్సిన్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ వేస్తాం. అది ఒక డోస్, సింగిల్ డోస్ ఉంటుంది. సింగిల్ డోస్ 2 years లోపు మనం ఐఎం ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్ కొంతమంది తీసుకోని వాళ్ళు ఎలాగని అడుగుతుంటారు. ఈ క్యాచప్ వ్యాక్సినేషన్ అని ఉంటుంది. ఇది మన 18 years వరకు ఎప్పుడన్నా ఒక డోస్ తీసుకోవచ్చు. సో మన హెల్త్ కేర్ వర్కర్స్కి అడాల్సెంట్ వ్యాక్సిన్లో కూడా దీన్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. కొంతమంది అడాల్సెంట్స్ ఎవరైనా మిస్ అయినా అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో 18 సంవత్సరాల లోపు ఏ టైంలోనన్నా టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్స్ వల్ల కూడా చాలా లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీని స్టోరేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మన మోస్ట్లీ కాంజుగేటెడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రిపీటెడ్ డోసెస్ అనేవి అవసరం లేదు. ప్రీవియస్గా కాంజుగేటెడ్ వ్యాక్సిన్ ఉండేది కాదు. ఇప్పుడు మనకు కాంజుగేటెడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే రిపీటెడ్ డోసెస్ అవసరం లేకుండా సింగిల్ డోస్లో మనం టైఫాయిడ్ నుంచి ప్రొటెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ వల్ల చాలా వరకు కూడా మనం అవేర్నెస్ పెంచితే ఈ టైఫాయిడ్ అనే వ్యాధిని కూడా మనం కంట్రోల్లో పెట్టచ్చు ఇండియాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యాక్సిన్ ఒకటే కాకుండా హైజీన్ ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఏదన్నా చిన్నపిల్లలకి వాటర్లో కానీ
ఫుడ్లో కానీ ఫ్రెష్ ఫుడ్ పెట్టడం, వాటర్ కూడా మనం హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్గా అలవాటు చేయడం చిల్డ్రన్కి. అలాగే మనం వండేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకుని, ఈ మేరీ అనే కుక్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని ఉంటే కనుక సో మనకి ఇలా టైఫాయిడ్ అనేది స్ప్రెడ్ అవ్వకపోదు. సో దాని గురించి ఈ హ్యాండ్ హైజీన్ అనేది కూడా ప్రమోట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఫ్యూచర్లో పానీపూరీలు ఎవరైతే తిందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి అండ్ ఫ్యూచర్లో టైఫాయిడ్ బారిన పడకుండా కాపాడుకోండి. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చి మనకి వారిసెల్లా జోస్టర్. సో వారిసెల్లా జోస్టర్ అంటే మనకి చికెన్ పాక్స్ అని కూడా అంటాం. మనకి వారిసెల్లా జోస్టర్ గవర్నమెంట్ వ్యాక్సిన్లో ఇంక్లూడెడ్ కాదు. సో వారిసెల్లా జోస్టర్ అంటే చికెన్ పాక్స్. దీనికి వ్యాక్సినేషన్ అసలు అవసరం ఏముంది? చికెన్ పాక్స్ అంటే చిన్న వయసులో నాకు వచ్చింది, మీకు కూడా వచ్చి ఉంటుంది. చాలామందికి మన ఆడియన్స్కి కూడా చిన్న వయసులో చికెన్ పాక్స్ వచ్చింది. అసలు దీనికి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి అందరికీ కూడా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది, లైఫ్లో ఒకసారే వస్తుంది. మరి వేయించుకోవటం వల్ల నిజంగా బెనిఫిట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. మనకి వారిసెల్లా చికెన్ పాక్స్ అంటాము. ఈ చికెన్ పాక్స్ అనేది మన చిన్నపిల్లల్లో ఖచ్చితంగా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒకరికి వచ్చిన వారిసెల్లా ఖచ్చితంగా కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఆ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ఒకసారి వారిసెల్లా వచ్చిన తర్వాత స్పాంటేనియస్గా చాలా వరకు కూడా 99% ఏ కాంప్లికేషన్స్ కాజ్ చేయకుండా కూడా మనకి రిజాల్వ్ అయిపోతుంది. ఈ ఒక్కొక్కసారి వారిసెల్లా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. నేను చెప్పినట్టుగా కొంతమంది హై రిస్క్ చిల్డ్రన్ ఉంటారు. ఈ హై రిస్క్ చిల్డ్రన్ అంటే కొద్ది ఇమ్యూన్ పవర్ తక్కువ ఉన్నవాళ్ళు, ఆస్థమాటిక్ వాళ్ళు, ఓకే, ఏమైనా హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇమ్యూన్ సప్రెషన్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు, ఎక్కువగా స్టెరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు కానీ, అండ్ ఏదన్నా మనకి రేడియేషన్ థెరపీ, క్యాన్సర్ కీమోథెరపీ, ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిస్తుంటాయి. ఇమ్యూన్ పవర్ అనేది తగ్గించిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ కాంప్లికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది వారిసెల్లా వల్ల స్ప్రెడ్ అయ్యి. సో ఈ వన్స్ వారిసెల్లా వచ్చి చిన్నపిల్లల్లో తగ్గిన తర్వాత యూజువల్గా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది. బట్ ఈ వారిసెల్లా వైరస్ అనేది మన నెర్వ్ ఎండింగ్స్లో అలాగే ఉంటుంది, అది యాక్టివేట్ అవ్వదు. సో ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత సమ్ టైమ్స్ ఇట్ విల్ రీయాక్టివేట్. ఆర్ ఫస్ట్ చిన్నపిల్లల్లో అసలు రాని వాళ్ళకి కూడా పెద్దవాళ్ళు వస్తే సీరియస్గా అయ్యే కండిషన్స్, అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో వస్తే వాళ్ళకి సీరియస్గా వచ్చే కండిషన్ ఉంటుంది, విగరస్గా పెయిన్. దీన్ని షింగిల్స్ అంటాం మనం కొంతమందిలో. సో ఇది పెయిన్తో చాలా కాంప్లికేటెడ్గా వస్తుంది. సో ఫస్ట్ ప్రైమరీగా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం అనేది మళ్ళీ లైఫ్లో రాదు. అండ్ కేస్ ఏమైనా మళ్ళీ స్ట్రెస్ కానీ ఏమైనా ఇమ్యూన్ సప్రెషన్ కండిషన్ వచ్చినా కూడా మళ్ళీ రీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా విగరస్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో దీనికి కూడా వ్యాక్సినేషన్ అనేది అవసరం. సో ముఖ్యంగా ఎవరైతే ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉంటుందో పిల్లలకి, వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా బెనిఫిషియల్. అంతేకాకుండా మనకి అడల్ట్ ఏజ్ వచ్చేసిన తర్వాత ఈ వారిసెల్లా జోస్టర్ వల్ల హెర్పిస్ జోస్టర్ వైరస్ కింద మారి మనకి నర్వ్ డ్యామేజ్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఈ రెండు ప్రికాషన్స్, ఈ రెండు రకాల వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో వారిసెల్లా జోస్టర్ అంటే చికెన్ పాక్స్ కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటే బెటర్. అండ్ ఫోర్త్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనమాట. ఏదన్నా క్రిమి మనకి క్యాన్సర్ కలగజేస్తుందంటే మనం ఫస్ట్ చెప్పేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనమాట. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎఫెక్ట్ చేసి సర్వైకల్ క్యాన్సర్కి దారి తీస్తుంది. దీని గురించి, ఈ వ్యాక్సిన్ గురించి కొంచెం చెప్పగలరా? మన ఇండియాలోనే సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ నాకు తెలిసి. సో ఇది చాలామంది ఫిమేల్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఈ వ్యాక్సిన్ ఏంటంటే స్పెసిఫిక్గా చాలా మందిలో అపోహ ఉండేది ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉమెన్ ఒక్కలే తీసుకోవాలనే అపోహ ఉంటుంది. సో ఇట్స్ ఎ రాంగ్ నోషన్. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉమెన్నే కాదు, బాయ్స్లో కూడా వ్యాక్సినేషన్ చేస్తాం. సో ఈ హెచ్పివి అనేది బాయ్స్లో కూడా జెనైటల్ వాట్స్ ఇలాంటి కండిషన్స్ని కాజ్ చేస్తుంది. సో ఇది ట్రాన్స్మిట్ అవుతుంది కూడా ఒకరి నుంచి ఒకరికి. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ మెయిన్గా ఉమెన్కి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది, కాకుండా ఇంకా వేరే డిసీజ్ కూడా కాజ్ చేస్తుంది. బట్ మోస్ట్ వరీసమ్ ఇట్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ప్రివెంట్ చేయడానికే మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఉండే వ్యాక్సిన్స్, హెచ్పివి వ్యాక్సిన్స్లో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒకటి క్వాడ్రివాలెంట్ అంటాం, ఒకటి నానోవాలెంట్ అంటాం. అంటే
ఈ హెచ్పివి కాజ్ చేసే వైరస్ యొక్క స్ట్రెయిన్స్ టైప్స్ చాలా ఉంటాయి. అందులో మెయిన్గా క్వాడ్రివాలెంట్ అంటే 4 టైప్స్ మనం ఇంక్లూడ్ చేస్తాం. నానో వ్యాలెంట్ అంటే 9 సీరో టైప్స్ మనం ఇంక్లూడ్ చేసి ఆ వ్యాక్సిన్స్ చేస్తాం. సో యూజువల్గా ఇది మనకి 9 to 14 ఇయర్స్ ఒక షెడ్యూల్ ఉంటుందండి. 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇది ఉమెన్ అందరూ తీసుకోవచ్చు. అలాగే బాయ్స్ 9 to 14 ఇయర్స్ వాళ్ళు తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్గా ఉంటుంది. యూజువల్గా 9 to 14 ఇయర్స్లో 2 డోసెస్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. అండ్ 14 ఇయర్స్ దాటిన తర్వాత అంటే 15 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్కి 3 డోసెస్ మనం ఇస్తాం. యూజువల్గా షెడ్యూల్ వచ్చేసి 0 డోస్ ఉంటుంది అండ్ 6 మంత్స్ తర్వాత ఉంటుంది 9 to 14 ఇయర్స్ వాళ్ళకి. అండ్ 15 ఇయర్స్ నుంచి 0 డోస్ ఉంటుంది అండ్ 2 మంత్స్ తర్వాత ఒక డోస్ ఉంటుంది, 6 మంత్స్ తర్వాత ఒక డోస్ ఉంటుంది. ఈ 3 డోసులు కంప్లీట్ చేస్తే హెచ్పివి వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చాలామంది ఉమెన్ అనేది బాధపడుతున్నారు, చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్కి వెళ్తున్నారు. సో దాన్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ వ్యాక్సిన్కి ఈ మధ్యన చాలా ప్రమోషన్స్ చేయవలసి వస్తుంది. మనం రీసెంట్గా అవేర్నెస్ అనేది ఈ వ్యాక్సిన్ కోసం పెరిగింది. సో ఈ వ్యాక్సిన్ కూడా మనం అందిస్తున్నాం. అందరూ పీడియాట్రిషియన్స్ కూడా అడ్వైస్ చేస్తున్నారు. యంగ్ గర్ల్స్లో కూడా అడ్వైస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ వ్యాక్సిన్ మనకి ఓన్లీ బిఫోర్ మ్యారేజ్ చేయించుకోవాలి అని యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల అవుతుంది. ఓకే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మనం ప్రివెంట్ చేయడానికి ఇది బిఫోర్ మ్యారేజ్ చేసుకుంటే ఓకే. బట్ వన్స్ మనం ఆఫ్టర్ మ్యారేజ్ వేస్తే ఏమవుతుందంటే ఆ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ని ప్రివెంట్ చేయదు. సో మిగతా క్యాన్సర్ మాత్రం ప్రివెంట్ చేస్తుంది. సో మనకి హెచ్పివి అనేది 2 విధాలుగా కాజ్ చేస్తుంది కాబట్టి ఆఫ్టర్ 15 మ్యారేజ్ తర్వాత అంటే ఫస్ట్ కాయిటస్ అంటే మనం కలిసిన తర్వాత వేసుకుంటే ఆ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మాత్రం ప్రివెంట్ చేయదు, కానీ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. సో ఎప్పుడన్నా వేసుకోవచ్చు. 45 ఇయర్స్ ఏ ఏజ్ గ్రూప్ లేడీస్ అన్నా వేసుకోవచ్చు. బాయ్స్ వచ్చేసి 9 to 15 ఇయర్స్ లోపు వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళకి నానోవాలెంట్ డోస్ వేస్తాం 0-6 మంత్స్లో. వండర్ఫుల్. అండ్ ఇంకా ఇంక్లూడ్ అవ్వని వ్యాక్సిన్స్ ఏమి ఉన్నాయి? ఇంకా ఇంక్లూడ్ అవ్వని వ్యాక్సిన్స్లో మనం మాట్లాడుకుంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి. మనం ఎంఎంఆర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటే ఎంఎంఆర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంఎంఆర్ అంటే 3 డిసీజెస్ ఉంటాయండి ఇందులో. మీజిల్స్ అనే ఒక డిసీజ్ అంటే దీన్ని మనం తట్టు అంటాం. అండ్ మమ్స్ అంటే మనకి గవద బిళ్ళలు అని అంటారు యూజువల్గా. అండ్ రుబెల్లా అంటే దీంట్లో జర్మన్ మీజిల్స్ అంటాం. ఇది కూడా అమ్మవారి లాగా వస్తుంది. సో ఈ మూడిటికి కలిపి ఒకే వ్యాక్సిన్ ఒకే షాట్లో మనం ఇవ్వడం అనేది ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటారు. గవర్నమెంట్లో ఇది ఎంఆర్ వ్యాక్సిన్ కింద ఉంది. ఈ ఎంఆర్ వ్యాక్సిన్ అంటే మీజిల్స్ అండ్ రుబెల్లా ఉంటుంది. దీంట్లో మమ్స్ అనే కాంపోనెంట్ లేదు. మమ్స్ అనే కాంపోనెంట్ గవద బిళ్ళలు కాజ్ చేసే కాంపోనెంట్ లేదు. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ మధ్యన గవద బిళ్ళల ప్రాబ్లం కూడా మమ్స్ అనే ప్రాబ్లం కూడా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దీని గురించి కూడా మేము అడ్వైస్ చేస్తున్నాం ఏంటంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా 3 డోసెస్లో మనం గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేస్తుంది. యూజువల్గా 9 months నిండిన తర్వాత ఫస్ట్ డోస్ ఇస్తున్నారు. దాని తర్వాత 14 to 16 months, దాని తర్వాత 4 to 6 years. యూజువల్గా ఈ 3 డోసెస్ అనేవి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో ఈ 3 డోసెస్లో ఎంఎంఆర్ తీసుకుంటే కనుక యూజువల్గా మనం ఈ గవద పిల్లలు తట్టు ఇలాంటి జర్మన్ మీజిల్స్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా ఎయిర్బోర్న్ డిసీజెస్. ఎయిర్బోర్న్ డిసీజెస్ అంటే మనం ఊపిరి ద్వారా స్ప్రెడ్ అవుతాయి. సో మనకేంటంటే ఎవరన్నా ఒకళ్ళు ఎఫెక్ట్ అయినా కూడా మాస్గా అటాక్ రేట్ ఎక్కువ ఉంటుంది. 80% వరకు అటాక్ రేట్ ఉంటుంది మీజిల్స్కి. సో ఒక్క పర్సన్ ఎఫెక్ట్ అయ్యింటే 80% మిగతా వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేసే శక్తి దానికి ఉంటుంది. సో అవుట్ బ్రేక్ అనేది ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా కూడా ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు కరెక్ట్గా చెప్పారు. గవద పిల్లలు ఒక క్లాస్లో ఒక పిల్లోడికి వచ్చిందంటే చుట్టూరు అందరికీ ఒక 10 మందికి కూడా వస్తుంది. ఈ ఇంపార్టెంట్ జంక్షన్ దగ్గర మన హెర్డ్ ఇమ్యూనిటీ గురించి కూడా డిస్కస్ చేసుకోవటం బెటర్ అని అనిపిస్తుంది. అసలు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దానివల్ల అసలు బెనిఫిట్ ఏంటి, అసలు వ్యాక్సినేషన్స్ వల్ల ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అసలు ఎట్లా వస్తుంది? అసలు ఈ వ్యాక్సినేషన్స్ మన కాన్సెప్ట్ వచ్చేసి మన పేరెంట్స్కి అర్థం కావాల్సింది డిసీజ్ని ప్రివెంట్ చేస్తుంది. సో పేరెంట్స్ అనుకుంటారు హెల్దీ చైల్డ్, మా చైల్డ్కి వ్యాక్సిన్ వేయడం అవసరం అనుకుంటారు. బట్ ఇది ఈ వ్యాక్సినేషన్ అనే కాన్సెప్టే మనం వేసేది హెల్దీ చైల్డ్లోనే. హెల్దీ చైల్డ్లో వేస్తే ఫ్యూచర్గా అలాంటి డిసీజ్ అనేవి రాకుండా ఉండడానికి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. వన్స్ డిసీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేయడం అనేది ప్రివెన్షన్ కాదు, అప్పుడు మనం చేయాల్సింది ట్రీట్మెంట్. సో వ్యాక్సినేషన్ కాన్సెప్ట్ వచ్చేసి మనం ప్రివెన్షన్.
ప్రివెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ ప్రివెన్షన్లోనే చాలా హర్డ్ ఇమ్యూనిటీ అనేది కూడా. ఈ హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఒకళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో ఇది మనం పోలియో వ్యాక్సిన్లో మనం చూడడం. ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది మనం డ్రాప్స్ లాగా వేస్తాం. ఆ వ్యాక్సిన్ మనకి డిసీజ్ కాజ్ చేయకుండా మనకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసేటట్టు మనం డోస్ ప్రిపేర్ చేస్తాం. ఆ డోస్ని మనం ఓరల్గా అడ్మినిస్టర్ చేయడం వల్ల సో జిఐటీలోకి వెళ్ళి ఆ వ్యాక్సిన్ వైరస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ వైరస్ అనేది గ్రో అవుతుంది. గ్రో అయ్యి వాడికి ప్రొటెక్షన్ ఆ జిఐటీలోనే ఉంటుంది ఆ వ్యాక్సిన్. సో ఆ స్ట్రెయిన్ అనేది క్రాస్ చేయదు. సో డిసీజ్ కాజ్ చేయదు. తనకి యాంటీబాడీస్ మాత్రం ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. కాకపోతే ఈ ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ వల్ల ఇది మోషన్లో షెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. షెడ్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వడం అలా చేస్తుంది. సో ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల వేరే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ రావడం, దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఒక వైరస్ మనకి కమ్యూనిటీలో ఎంటర్ అవ్వడానికి స్పేస్ లేనప్పుడు, అంటే అందరూ వ్యాక్సినేటెడ్ చేసుకుంటే వైరస్ అనేది ఎంటర్ అవుతుంది. అందరికీ ఇమ్యూనిటీ ఉంటే వైరస్ అనేది ఎంటర్ అవ్వదు. సో ఇదే కాన్సెప్ట్ లో హర్డ్ ఇమ్యూనిటీ అనేది మనం డెవలప్ చేస్తాం. సో ఒక గుంపులో 90% వ్యాక్సినేషన్ అయితే ఆ 10%కి వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా ప్రొటెక్షన్. సో ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ మనకి పల్స్ పోలియో ద్వారా వేస్తూ ఉంటారు కదా. పల్స్ పోలియో ద్వారా చిన్నప్పుడు 5 years లోపల ఉన్న ప్రతి పిల్లోడికి నోట్లో 2 చుక్కలు వేయాలని చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. మరి ఈ వ్యాక్సిన్ సరిపోద్ది కదా, మరి కొత్తగా ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల అసలు లాభం ఏంటి? అంటే మనకి పోలియో వ్యాక్సిన్లో 2 types ఉన్నాయి. సో ఈ పోలియో వ్యాక్సిన్లో కూడా లైవ్ పోలియో వ్యాక్సిన్ అంటే మనం ఓరల్గా తీసుకునేది లైవ్ పోలియో వ్యాక్సిన్. అండ్ ఇంజెక్టబుల్ వ్యాక్సిన్ వచ్చేసి ఐపీవీ అంటాం. ఈ ఐపీవీ వ్యాక్సిన్లో డెడ్ పోలియో వ్యాక్సిన్, కిల్డ్ పోలియో వ్యాక్సిన్ ఉంటుంది. సో ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్లో కొంతమంది పోలియో వచ్చినప్పుడు వ్యాక్సిన్ అసోసియేటెడ్ పోలియో పెరాలసిస్ అంటారు. సో వాళ్ళకి ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా మన కంట్రీ ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేట్ చేస్తాం కాబట్టి స్లోగా మన కంట్రీ షిఫ్ట్ చేస్తున్నారు. ఓరల్ నుంచి ఐపీవీకి షిఫ్ట్ చేయడానికి అనేది మన ప్రయత్నం చేస్తాం. స్లోగా రీప్లేస్ జరుగుతుంది. సో మన కంట్రీలో ఆల్మోస్ట్ పోలియో అనేది ఎరాడికేట్ అయిపోయింది. కాబట్టి స్లోగా మన కంట్రీలో పోలియోని ఓరల్ నుంచి కిల్డ్ వ్యాక్సిన్ దానికి ఇంకా సేఫ్టీ ప్రొఫైల్ పెంచడానికి ఇలా చేస్తున్నారు. సో ఓరల్ పోలియో కన్నా ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ ఇంకా సేఫ్ కాబట్టి మన కంట్రీలో ఆల్రెడీ పోలియో అన్నది ఎరాడికేట్ అయిపోయింది. సో ఇప్పుడు కొత్త కేసెస్ పోలియో అన్నవి చాలా రేర్ లేవు. సో మనం ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ చేస్తే ఇంకా బెటర్గా ప్రొఫైల్ ఉంటుంది, ఇంకా బెటర్గా ప్రొటెక్షన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అన్నది ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్. వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకేమన్నా మనకి పేరెంట్స్ వ్యాక్సినేషన్ గురించి పేరెంట్స్ వ్యాక్సినేషన్ గురించి మనం చూసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా అడిగే క్వశ్చన్, మా అబ్బాయికి దగ్గు ఉందండి, వ్యాక్సిన్ వేయించవచ్చా? మా అబ్బాయికి చిన్న మోషన్స్ అవుతున్నాయి, వ్యాక్సిన్ వేయించవచ్చా? లేదా చెవి నొప్పి ఉంది, ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్. సో యూజువల్గా మైనర్ ఇల్నెసెస్ అంటాం. ఈ మైనర్ ఇల్నెస్ అంటే కొద్ది మోషన్స్ అవ్వడం కానీ, ఓకే, అండ్ చిన్న దగ్గుబాటు రావడం కానీ, లేదా కొద్ది ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, సో ఇలాంటి మైనర్ ఇల్నెస్కి మనం వ్యాక్సిన్స్ అనేవి అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. సో పీడియాట్రిషియన్స్ మదర్ ఆ కన్సర్న్ చెప్పినప్పుడు కూడా ఏం పర్వాలేదమ్మా, మనం కొద్ది రీఎష్యూర్ చేసి వ్యాక్సిన్ అనేది అడ్మినిస్టర్ చేయడం అనేది రైట్ వే. సో మన వ్యాక్సిన్కి ఎప్పుడన్నా సరే ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఏమైనా వ్యాక్సినేషన్స్కి ఏమైనా ఎలర్జీస్ వచ్చాయా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే మనకు వ్యాక్సిన్లో మెయిన్ వచ్చే కాంప్లికేషన్ ప్రీవియస్ ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్. కొంతమందికి చిల్డ్రన్కి పడదు. కొన్ని వ్యాక్సిన్స్ ఎలర్జిక్గా ఉంటాయి, అందులో కాంపోనెంట్స్ కానీ ఇవి కానీ. ఎవరికైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఎటోపిక్ చైల్డ్, అంటే ఆ చైల్డ్కే కొద్దిగా ఆస్తమా ఇలాంటివి ఉన్న వాళ్ళకి రియాక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండే చిల్డ్రన్, ఎలర్జీస్ ఉండే వాళ్ళకి రియాక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండే చిల్డ్రన్కి ఖచ్చితంగా మనం ఏమన్నా ఎలర్జీస్ ఉన్నాయా అనే కాన్సెప్ట్ అడగాలి. అలాంటివి ఉంటే మన దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా వ్యాక్సిన్స్ వల్ల వచ్చేవి ఎప్పుడూ కూడా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఎప్పుడైనా సరే ఫీవర్ వస్తుంటుంది. జనరల్గా మదర్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తుందంటే మదర్స్ చాలా వరీ అవుతారు, ఒక పీడియాట్రిషియన్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫీవర్ వస్తుందంటే ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది అని అర్థం. సో ఫీవర్ ఈజ్ ఏ సైన్ దట్ అవర్ బాడీ రియాక్ట్స్. మన బాడీలో ఆ వ్యాక్సిన్ ప్రవేశించిన వెంటనే
బాడీ రియాక్షనే మనకు కావాలి. బాడీ రియాక్ట్ అయితేనే వాటికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ సో అవుతాయి. జ్వరం వస్తుందంటే బేబీ శక్తి ఇమ్యూనిటీ ఉంది, Develop అవుతుంది. డెవలప్ అవుతుందని అర్థం. సో ఫీవర్ అంటే ఎప్పుడైనా మన మదర్స్లో కన్సర్న్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వర్రీ అవుతారు. యూజువల్లీ ఫీవర్ 1 or 2 డేస్లో సెటిల్ అయిపోతుంది. సో నథింగ్, ఏం జస్ట్ సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తుంటాం. ఆ సపోర్టివ్ మెడికేషన్స్ ఇస్తే యూజువల్గా ఫీవర్ అనేది సెటిల్ అయిపోతుంది. ఇంకా కంప్లైంట్స్ ఏముంటాయంటే మనం ఎప్పుడైనా ఇంజెక్షన్ చేసిన సైట్ దగ్గర పెయిన్ అనేది ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది. సో బేబీ ఒక్కొక్కసారి ఆ ఇంజెక్షన్ పెయిన్ ఇట్ల వల్ల బేబీ లింబ్ అనేది కొద్దిగా కదలలేకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడన్నా ఏ వ్యాక్సినేషన్ అయినా సరే ఒక పిడియాట్రిషియన్ దగ్గర వేయించుకుంటే అనేది ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుంది. మన వ్యాక్సినేషన్ అడ్మినిస్టర్ చేసినప్పుడు ఏ ప్రిపేర్డ్నెస్ అనేది మేము ఖచ్చితంగా కూడా ఏ వ్యాక్సిన్ అది కాంప్లికేషన్ వస్తుందా రావట్లేదని కాకుండా మనం ముందుగా కాంప్లికేషన్స్ డీల్ చేయడానికి ప్రిపేర్ అయ్యేదే ప్రిపేర్డ్నెస్. సో ఏమైనా ఎనాఫైలెటిక్ రియాక్షన్స్, ఎలర్జిక్ రియాక్షన్స్ వచ్చినా ప్రిపేర్ చేయడానికి మేము ఎప్పుడూ కూడా ఎటర్నల్ కానీ ఇలా డ్రగ్స్ కానీ ఓకే ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాతే మేము వ్యాక్సినేషన్ వేయడానికి వెళ్తాం. సో ఇది పిడియాట్రిషియన్ యొక్క ఎవరి పిడియాట్రిషియన్ యొక్క ప్రిపేర్డ్నెస్ ఖచ్చితంగా ఫాలో అవుతారు వ్యాక్సినేషన్. సో రియాక్షన్ అనేసరికి పేరెంట్స్ అందరూ భయపడతారు. ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తాయి? ఇట్స్ వెరీ వెరీ రేర్, వెరీ రేర్. మనకి రియాక్షన్స్ అనేవి నేను ఇప్పుడు వరకు కూడా ఒక రియాక్షన్ కూడా చూడలేదు నా ప్రాక్టీస్లో. అండ్ చాలామంది పిడియాట్రిషియన్స్ కూడా 1 or 2 నాకు తెలిసి రియాక్షన్ చూస్తుంటారు. బట్ ఎప్పుడైనా సరే వ్యాక్సిన్ అనేది మనం లక్షలో ఒకరికి వస్తుందని చెప్పేసి మనం వ్యాక్సిన్ ఇవ్వకపోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే వేయించుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఎక్కువ కాబట్టి ఎప్పుడైనా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది చూడాలి. వేసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఉంటుందా లేకపోతే లాభాలు ఉంటాయి, ఈ రెండింటిని మనం వెయి చేసుకుని మనం వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది చాలా బెటర్. ఇందాక డిస్కస్ చేసినట్టు మనకి బెనిఫిట్ అనేది ఇమీడియట్గా ఎవరికి కనిపించదు కాబట్టి చాలా మంది హెసిటెన్సీ అనేది చూపిస్తారు. కాకపోతే లాంగ్ టర్మ్ బెనిఫిట్ కొరకు మనం ముందరే ప్రిపేర్డ్గా ఉండి ఎర్లీ స్టేజెస్లోనే మనకి ఇన్ఫెక్షన్ రాకముందే మనం వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఇబ్బందులన్నీ ప్రివెంట్ చేయగలం. అండ్ వ్యాక్సినేషన్ తర్వాత పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి? ఎవ్రీ వ్యాక్సినేషన్ తర్వాత మేము చెప్పేది ఏంటంటే కొన్ని వ్యాక్సిన్స్కి ఏమన్నా ఫీవర్ ఒకటి వస్తుంది అండ్ ఎక్కువగా క్రై ఉంటుందా లేదా, చిల్డ్రన్స్ పిల్లలు కొంతమంది లెస్ దెన్ 1 year వాళ్ళు ఇన్ఫాంట్స్ వాళ్ళు క్రై ఎక్కువగా ఉంటుంది. క్రై యూజువల్గా వాళ్ళు కన్సోల్ చేస్తే కన్సోల్ అయిపోతారు, లేకపోతే పెయిన్ వల్ల అయితే పారాసిటమాల్ వేస్తే పెయిన్ తగ్గగానే కొద్ది కన్సోల్ అయిపోతారు. ఎక్కువగా కొంతమంది ఫీవర్ 3 days దాటినా తగ్గట్లేదు, లేదా మనకి క్రై ఎక్కువగా ఉంటుంది, ఇరిటబుల్గా ఉంటున్నాడు అన్నా కూడా అక్కడ ఏమైనా ర్యాషెస్ లాగా వచ్చినా వెంటనే తీసుకురావడం అనేది మంచిది. ఏ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు అండ్ చూస్తారు. దాన్ని సింపుల్ మెడికేషన్స్ ద్వారా అట్లని మనం క్యూర్ చేయొచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో అందరూ కూడాను హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యారు. చాలామంది హెల్త్ అడ్వైజెస్ ఇస్తున్నారు, వ్యాక్సినేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఏది కరెక్టో ఏది రాంగో చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అట్లానే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఫేస్బుక్లో చూసానని వెంటనే ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేస్తారు. వ్యాక్సినేషన్ ఇది చేయించుకోవచ్చా చేయించుకోకూడదా, వ్యాక్సినేషన్ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మరి చేయించడం మన బొడ్డోడికి చేయించడం అవసరమా, వదిలేయచ్చు కదా వ్యాక్సినేషన్, చేయించకపోతే ఏమవుతుంది అనే డౌట్స్ వస్తున్నాయి. అసలు సోషల్ మీడియాని ఎట్లా యూస్ చేసుకోవాలి పేరెంట్స్? ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడూ కూడా డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ లాగా ఉంటుందండి. ఎంతవరకు బెనిఫిట్స్ ఉంటాయో అంత హార్మ్ కూడా ఉంటుంది. సో మన సోషల్ మీడియాలో ఎప్పుడు వచ్చిన కంటెంట్ని పేరెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఇట్స్ షుడ్ నాట్ వర్రీ, టెన్షన్ క్రియేట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ప్యానిక్ అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయకూడదు. ఓకే, ఏదైనా ఫ్యాక్ట్స్ ఉన్నాయా, వెరిఫైడ్ ఫ్యాక్ట్సా కాదా అనేది కంపల్సరీ మనం వెరిఫై చేసుకోవాలి. మీకు వ్యాక్సినేషన్ మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా ఒపీనియన్ ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో మీరు చూసినా వాటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ మన పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ వెరిఫై చేస్తే బెటర్. మేము ఇప్పుడు కూడా ప్రతి హెల్త్ విజిట్లో ఒక చైల్డ్కి ఆ ఏజ్ గ్రూప్ ప్రకారం ఏ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అనేది మేము అడ్వైస్ చేస్తుంటాం. అదే టైంలో పేరెంట్ యొక్క డైరెక్ట్గా పిడియాట్రిషియన్ తోటి ఇంటరాక్ట్ అయితే వాళ్ళ డౌట్స్ ఏమున్నాయో అవన్నీ క్లారిఫై చేసుకుంటే సో పిడియాట్రిషియన్ అనేవాడు డైరెక్ట్గా ఒక లీగల్ లెజిటిమేట్ ఆన్సర్ ఇస్తాడని చెప్పేసి నా ఒపీనియన్. సో వాళ్ళతోటి డైరెక్ట్గా డౌట్స్ క్లియర్ చేసుకోవడం, మీ ఫ్యామిలీ పిడియాట్రిషియన్తో డిస్కస్ చేయడం,
లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరితో డిస్కస్ చేసినా సరే వాళ్ళు ఏమైనా వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ చూసుకుని మీ కన్సర్న్స్ అనేవి రిలీవ్ చేస్తారు. సో చాలామంది సోషల్ మీడియాలో వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇలా అయ్యింది, వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల ఇలా అయ్యిందంటే మేమైతే ఏదన్నా ఫ్యాక్ట్ వెరిఫై చేసిన తర్వాతే మాట్లాడగలం. సో ఏదన్నా ఫ్యాక్ట్ మనకి ఏదన్నా ఈవెంట్ జరిగిందంటే కూడా ప్రతి రీసెర్చ్ సైంటిస్ట్ కూడా ఆ ఈవెంట్ని ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే దాన్ని వెంటనే రిగరస్గా టెస్ట్ చేయడం, రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత మనకి ఎన్ని ఇయర్స్ పట్టినా కూడా ఒక సొల్యూషన్ అనేది తీసుకొస్తారు. ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేసి పబ్లికేషన్ చేసిన తర్వాతే మేము మాట్లాడగలం. సో దట్ ఈస్ వెరిఫైడ్ ఫ్యాక్ట్. మన పబ్లికేషన్స్లో చేసిన తర్వాత చూసి చెప్తే వెరిఫైడ్ ఫ్యాక్ట్. క్లెయిమ్ పెట్టేస్తారు సోషల్ మీడియాలో ఉండేసరికి, సింపుల్ గా క్లెయిమ్ చేస్తారు అనమాట, వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దానికి వెరిఫికేషన్ అన్నది వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. ఒక్క సింగిల్ రిపోర్ట్తో వ్యాక్సినేషన్ వేయించుకున్నారు, సంవత్సరం తర్వాత జిమ్ చేస్తుంటే పలానా హార్ట్ ఇష్యూ వచ్చింది, లేదంటే వ్యాక్సిన్ చేయించుకున్నారు, పిల్లలకి ఆటిజం వచ్చింది, అన్ని సింపుల్ అన్వెరిఫైడ్ క్లెయిమ్స్ అనేవి చాలా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు ఎక్కువగా వింటూ ఉంటున్నాం. కాకపోతే మీరు చెప్పినట్టు ఇది అన్వెరిఫైడ్ అని. అన్వెరిఫైడ్ యూజువల్గా నేను చెప్పాను కదా, రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ పాసిబిలిటీ ఉండొచ్చు. కాబట్టి మ్యాక్సిమం కోఇన్సిడెంటల్ ఈవెంట్స్ ఉంటాయి. వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత తనకు ఇలా వచ్చింది అంటే ఆల్రెడీ ప్రీవియస్గా అన్డిటెక్టెడ్ డిసీజ్ ఉందేమో, మనం అప్పుడు డిటెక్ట్ అవ్వకపోవచ్చు. సో వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత తనకు అది డిటెక్ట్ అయ్యిందేమో అని మనం కూడా చూడొచ్చు టెస్ట్లో కానీ ఇలా కానీ. సో చాలామంది కూడా ఆ అపోహ అనేది ఉంది అది పేరెంట్స్లో. బట్ మనం ఎప్పుడు కూడా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది చూస్తాం. లక్షల్లో 10 లక్షల్లో ఒకళ్ళ మందికి జరిగిందని చెప్పేసి 10 లక్షల మందికి కూడా వ్యాక్సిన్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో దట్ ఏదన్నా కూడా మన ఫాలో అప్ పేరెంట్స్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చినా ఏమన్నా, అందుకే మేము వ్యాక్సినేషన్ చేసేటప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, హై రిస్క్ కేసెస్ అని ఉంటాయి. ఈ హై రిస్క్ కేసెస్ అంటే మనం యూజువల్గా ఇందాక చెప్పినట్టుగా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, పిల్లల్లో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, అలాగే లివర్ డిసీజెస్ ఉన్న, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న, ఏమైనా స్ప్లీన్ ప్రాబ్లమ్స్, కొంతమంది సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళు వీళ్ళు స్ప్లీన్ ప్రాబ్లమ్స్తో వస్తారు, వీళ్ళు ఎస్ప్లీనియక్ కండిషన్స్ అంటాము. ఇలాంటి వాళ్ళకి కానీ వీళ్ళకి ఏ వ్యాక్సిన్స్ వేయాలి, వీళ్ళకి ఏ వ్యాక్సిన్స్ వేయకూడదు అని పీడియాట్రిషియన్స్ చాలా హై రిస్క్ కేసెస్కి అన్ని వ్యాక్సిన్స్ మనం వేయలేం, లైవ్ వ్యాక్సిన్స్ వేయలేం చాలామందికి. ఈ స్ప్లీన్ అంటే థాలసీమియా పేషెంట్స్ కానీ, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్ కానీ వీళ్ళకి న్యూమోకోకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్స్ అనేవి కూడా అవసరం పడుతుంటుంది. ఇలా కొంతమందికి స్పెషల్ కేటగిరీస్లో ట్రీట్ చేసి వాళ్ళకి ఏ వ్యాక్సిన్స్ అవసరం, ఏ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదనే మేము చూసుకుని ఇస్తుంటాం. సో పిల్లలకి అందరికీ కూడా సేమ్ వ్యాక్సిన్ అని కాకుండా కొంతమంది హై రిస్క్ వాళ్ళకి టైలర్ చేసుకుని ఈ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు, ఈ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు, ప్లస్ బేస్డ్ ఆన్ దేర్ అలర్జీస్ ముందరైన వ్యాక్సినేషన్కి అలర్జీస్ వచ్చే రియాక్షన్ అన్నీ చెక్ చేసుకుని వాళ్ళకి స్పెసిఫిక్గా టైలర్ చేసుకుని ఈ వ్యాక్సిన్ సూట్ అవుతుంది అని విల్ కమ్ టు ద కంక్లూజన్. ఓకే. అండ్ అడాలసెంట్ వ్యాక్సిన్స్ అని ఈ మధ్య వింటున్నాం, ఇందాక ఆల్రెడీ టచ్ చేసాం, టైఫాయిడ్ అండ్ వన్ మోర్ హెచ్పివి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది అసలు అడాలసెంట్ వ్యాక్సిన్ అనే కాన్సెప్ట్ ఏంటి? అడాలసెంట్ వ్యాక్సిన్, మనం వ్యాక్సినేషన్ అనగానే పేరెంట్స్కి ఎప్పుడు కూడా 1 year లోపు వ్యాక్సిన్స్ కంప్లీట్ అయ్యాయా, మా అబ్బాయి ఫుల్లీ వ్యాక్సినేటెడ్, ఇంకే వ్యాక్సిన్ వేయించే అవసరం లేదు అనే అపోహ ఉంటుంది. సో యూజువల్గా మన వ్యాక్సిన్స్ అనేటికి బూస్టర్ డోసెస్ అనేవి కూడా ఉంటుంటాయి. సో కొంతమంది ప్రీవియస్గా ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, కొంతమంది ప్రీవియస్గా వ్యాక్సినేషన్ తీసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా వ్యాక్సిన్స్ అనేవి, అడాలసెంట్ వ్యాక్సినేషన్స్ అనేవి కూడా ఇస్తుంటాం. సో వీళ్ళకి ఏంటంటే అడాలసెంట్స్ ఎక్కువ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతారు. బట్ సొసైటీలో కానీ అడాలసెంట్స్ సొసైటీలోకి వెళ్తుంటారు, వేరియస్ ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్తుంటారు, ప్లస్ హై రిస్క్గా కూడా ఉంటారు, ఎక్కువగా రిస్కీగా యాక్షన్స్ కూడా తీసుకుంటారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం అడాలసెంట్ వ్యాక్సినేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. దీంట్లో మనకి మెయిన్గా బేసిక్గా వచ్చేసి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది, అలాగే ఎప్పుడు కూడా టీడాప్ అనే వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది. 10 years తర్వాత మనకి టీటీతో పాటు ఇట్లా కాంబినేషన్తో ఇచ్చేదే టీడాప్, అలాంటి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది డోసెస్. అండ్ ఇంకా మనం టైఫాయిడ్ వ్యాక్సిన్ అంటే ఏమి ఇంక్లూడ్ అవుతుంది? టీడాప్ అంటే మనకి మనం ఎప్పుడైతే డిప్టీరియా, పెర్ట్యూసిస్, టెటనస్ అనేవి చిన్నపిల్లలు ఇస్తుంటాం. సో ఇంకొకది ఏజ్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత అడాలసెంట్కి వచ్చినప్పుడు ఇవే కొద్ది కంపోజిషన్ మారుతుంది. సో ఇదివరకు ఓన్లీ టెటనస్ ఇచ్చేవారు టీటీ అని. సో ఇట్స్ నాట్ ఎడిక్వేట్ అని చెప్పేసి
టీడాప్ అంటే డిప్తీరియా ఎసెల్యులర్ పెర్tussis వ్యాక్సిన్ అండ్ ఇది కాంబినేషన్తో కలిపి డోస్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 10 years తర్వాత తీసుకోవడం అనేది యూస్ఫుల్. అండ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళు కూడా టీడీ అండ్ టీడాప్ అనేవి వ్యాక్సిన్స్ ప్రిఫర్ చేస్తుంటారు. 2 dosesలో ఉంటాయి వ్యాక్సిన్స్. అండ్ మనకి అడాల్సెంట్స్ వ్యాక్సిన్స్లో మనం ఇంకోటి చూడాల్సింది హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది యూజువల్గా 6, 10, 14 వీక్స్లో బర్త్ అప్పుడు, తర్వాత 6 months అప్పుడు మనం ఇస్తుంటాం. సో ఇది బూస్టర్ డోస్లో ఇవ్వాలి. సో వీళ్ళకి ఏంటంటే 0, 1, 6 months అనేవి మనం యూజువల్గా ఇస్తుంటాం వ్యాక్సినేషన్స్. ఇది మన యాంటీబాడీ టైటర్స్ కూడా చెక్ చేసుకుని ఎడిక్వేట్గా లేని వాళ్ళకి కూడా మనం కంప్లీట్ 3 courses అనేది మనం ఇవ్వచ్చు. సో హెపటైటిస్ బి 10 years దాటిన తర్వాత 1 more బూస్టర్ డోస్ ఇచ్చుకోవడం. అట్లానే అడల్ట్స్ కూడా వి డూ ద సేమ్. 10 years దాటిన తర్వాత జనరల్లీ వి చెక్ ఫర్ టైటర్స్. అది ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరికైతే లెస్ దాన్ 100 or sometimes less than 10 ఉంటాయో వాళ్ళకి వి గివ్ ఏ బూస్టర్ డోస్. సో పిల్లలకు కూడా అట్లానే 10 years దాటిన తర్వాత 1 more హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఒకటి. అలాగే వ్యారిసెల్లా వ్యాక్సిన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకా హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడాలి. ఇవి మెయిన్గా మనం అడాల్సెంట్స్లో కవర్ చేస్తాం ఈ వ్యాక్సిన్స్. ఎంఎంఆర్ కూడా కొంతమంది హై రిస్క్లో అడాల్సెంట్ వ్యాక్సిన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ఫ్యూచర్లో అప్కమింగ్ వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంట్రెస్టింగ్ వ్యాక్సిన్స్ ఇన్ ద పైప్లైన్? మన దేశంలో మెయిన్గా చాలామంది పిల్లలు సీజనల్గా ఫేస్ చేసేది డెంగ్యూ వైరస్ అండ్ మలేరియా. ఈ మలేరియా వ్యాక్సిన్స్ అనేది కూడా చాలా ఎప్పటి నుంచో ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ డెంగ్యూ వ్యాక్సిన్ కూడా చాలా వరకు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి ఇంకా ట్రయల్స్ ఫేజ్లో ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి ఫ్యూచర్లో కనుక వస్తే ఇండియాలో చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద సోర్స్ హబ్ ఫర్ డెంగ్యూ ఇస్ ఇండియా. సో ఈ డెంగ్యూ సీజన్ రాగానే పేరెంట్స్లో ఒక భయం ఆందోళనలు అనేవి కలుగుతున్నాయి. ఇవి మెయిన్గా కూడా మనకి మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. సో మస్కిటో బౌండ్ డిసీజెస్ కాబట్టి మన ఇండియాలోనే ఇవి కూడా మస్కిటోస్ కూడా ఎలా అంటే అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ కానీ, ఎక్కడన్నా స్టాగ్నెంట్ వాటర్ ఉన్నప్పుడు కానీ, లేదా ఎక్కువగా క్రాప్స్ ఏరియాస్లో, ఇలాంటి అవుట్ఫీల్డ్ ఏరియాస్లో ఉన్నప్పుడు, మనలాంటి అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీస్లో ఎక్కువగా ఈ మస్కిటోస్ అనేవి బర్న్గా ఉంటాయి కాబట్టి ఈ మస్కిటో బర్న్ డిసీజ్ అనేవి కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో వీటిని మనం ప్రివెంట్ చేయడానికి ఫ్యూచర్లో ఈ వ్యాక్సిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్స్ కనుక వస్తే ఇట్ విల్ బి ఏ బూన్ ఫర్ ఇండియా. కరెక్ట్. నేను కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే చదివాము. డెంగ్యూ సీజన్ లేదంటే ఈ మలేరియా సీజన్ వచ్చిందంటే మన వార్డ్స్ అన్నీ కూడాను ఈ కేసెస్తోనే నిండిపోయి ఉంటాయి. ఫీవర్, థ్రాంబోసైటోపీనియా, ప్లేట్లెట్ కౌంట్ 30,000, 50,000, 60,000 అట్లాగా బెడ్స్ అంతా కూడాను. కొన్నిసార్లు సీజన్ అప్పుడు ఎంత హెవీగా పేషెంట్స్ వస్తారంటే ఇంకా వేరే పేషెంట్స్కి అసలు స్పేసే ఉంటుంది. బెడ్స్కి మధ్య కూడా అప్పుడు టెంపరీగా బెడ్స్ వేసేసి ఒక 20 బెడ్ కెపాసిటీ ఉన్న వార్డులో 40 members, 50 members అట్లాగా నిండిపోతారు. సో నిజంగానే డెంగ్యూ వైరస్ లేదంటే ఈ మలేరియా వైరస్ వచ్చిందంటే ఇట్ విల్ బి వెరీ వెరీ మచ్ బెనిఫిషియల్. ముఖ్యంగా ట్రైబల్ రీజియన్స్లో ఈ ఎక్కువగా చూసేవాళ్ళం. ముఖ్యంగా అరకు ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా చూసేవాళ్ళం. అండ్ ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఫైనల్గా ఎనీ క్లోజింగ్ స్టేట్మెంట్స్ అండ్ సజెషన్స్ టు ద పేరెంట్స్కి సజెషన్స్ నా వైపు నుంచి, మీకు ఫస్ట్ వ్యాక్సినేషన్ మీద నమ్మకం ఉంచండి. ఈ వ్యాక్సిన్స్ అనేవి కూడా విగరస్గా టెస్ట్ చేసి, మన హిస్టరీ చూసుకున్నా కూడా మనం ఎన్నో వ్యాక్సిన్ బర్న్ డిసీజ్, వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ని మనం చూసుకుంటే కనుక ఎన్నో డిసీజ్ మనం ప్రివెంట్ చేసాం. ఇదంతా కూడా పేరెంట్స్, గవర్నమెంట్ ఇదంతా కోఆర్డినేషన్తోనే మనం చేయగలిగాం. సో పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటేనే, ఎందుకంటే చిల్డ్రన్ అనేవి డెసిషన్ తీసుకోలేని టైం. సో చిల్డ్రన్ బదులే పేరెంట్ డెసిషన్ తీసుకోవాలి అక్కడ. సో వ్యాక్సినేషన్ బదులు డెసిషన్ తీసుకోవాల్సింది పేరెంట్స్. సో పేరెంట్స్, గవర్నమెంట్ అండ్ డాక్టర్స్ కోఆపరేషన్తో మనం చాలా డిసీజెస్ అనేవి ప్రివెంట్ చేసాం. సో వ్యాక్సిన్స్ కంపల్సరీ నమ్మచ్చు. సో ఈ విగరస్గా టెస్ట్ చేసి గవర్నమెంట్ కూడా వీటిని ప్రమోట్ చేయాల్సిన, ఈ వ్యాక్సిన్ సేఫ్టీని ప్రమోట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ ఎన్లైటన్ చేయడం, పేరెంట్స్ కానీ ఎన్లైటన్ చేస్తూ ఉంటే వీళ్ళ ప్రోగ్రామ్స్ ద్వారా, వీటి ద్వారా ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల సో పేరెంట్స్ కూడా ఎన్లైటన్ అవుతుంటారు. సో అలాగే సోషల్ మీడియాని కూడా కొద్ది మనం వెరిఫై చేసుకుని ఫ్యాక్ట్స్ అనేవి యూస్ చేస్తే మంచిదనేది నా ఉద్దేశం ఒకటి. అండ్ వ్యాక్సిన్ ఎప్పుడూ కూడా పీడియాట్రిషియన్ దగ్గర చేయించుకోవడం అనేది అడ్వైజబుల్. వ్యాక్సినేషన్ ప్రివెన్షన్కి ఏమన్నా ప్రివెన్షన్ కూడా మనం ప్రొఫైలాక్టిక్గా ప్రిపేర్నెస్ అనేది ఉండాలనేది నా ఒపీనియన్. వండర్ఫుల్ పాడ్కాస్ట్ డాక్టర్ మురళి గారు.
చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా పేరెంట్స్కి ఈ వ్యాక్సిన్ రిలేటెడ్గా వచ్చింది. 12 వ్యాక్సిన్స్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ గవర్నమెంట్ షెడ్యూల్తో పాటు ప్రైవేట్గా ఒక 6 మోర్ వ్యాక్సిన్స్ ఇవి వేయించుకుంటే పిల్లలకి ఎంతో బెనిఫిషియల్ అని సజెషన్స్ ఇచ్చారు. దాంతోపాటు డాక్టర్ మురళి ఈజ్ అవైలబుల్ ఫుల్ టైమ్ ఎట్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ భీమవరంలో ఫర్ ఎనీ క్వరీస్ రిలేటింగ్ టు వ్యాక్సినేషన్ లేదంటే మీ కిడ్స్ హెల్త్ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా you can contact Dr. Murli Garu at Mitra Medicare Hospital, or you can contact the number 9459359999. ఈ నెంబర్ దగ్గర అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.